ఆదివారం అయితే రెండిటి కొరకు ఏర్పాటు చేయబడింది. మొదటి దేవునిని ఆరాధించుట, పాటలతోనే కాకుండా మనందరము లేచి నిలవబడి సాగిలపడి సజీవ యాగముగా మన శరీరములను సమర్పించుకొని ఆత్మతో మనస్సుతో పాడి ఆరాధించడానికి ఏర్పాటు చేయబడింది. అంతేకాకుండా దేవుని యొక్క గ్రంథములో నుండి లేఖనాలను మనం నేర్చుకోవడానికి ఏర్పాటు చేయబడింది. యేసు ప్రభువారు తన సేవను ప్రారంభించిన 3.5 సంవత్సరాలలో ఆయన చేసింది ఎక్కువ. ఏం చేస్తుంటారు ఆయన? అమ్మా, ఏం చేసుకుంటారు 3.5 సంవత్సరాల్లో? అమ్మా, రోగులను స్వస్థపరిచారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశారు, నీళ్ళ మీద నడిచారు, చనిపోయిన వారిని బ్రతికించారు, ఇంకా చాలా చేశారు. ఇవే ఎక్కువ చేశారా? ఇంక ఎక్కువగా ఏవైనా చేశారా? అమ్మా, వాక్యం ప్రకటించారు. ఆయనకి ఒక పేరుంది, బోధకుడని. రెండవది ఇంకా మంచి పేరుంది, ఏమని? సద్బోధకుడా అని. కాబట్టి ఆయనకు హెబ్రీ భాషలో రబ్బూని అని కూడా పేరుంది. ఆయన ఎక్కువ బోధ చేశారు. ఎందుకంటే మానవుల యొక్క బ్రతుకులను మార్చగలిగేది ఏదండి? బోధ. బోధ మనకు ఇచ్చిన. అందుకే సామెతల గ్రంథం అంతటిలో కూడా నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని లేక నీ తల్లి చెప్పే బోధను, అంతేకాదు మీరు నా యొద్దకు వచ్చి నా బోధ వినండి అని మాటికి పరిశుద్ధాత్మదేవుడు తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క బోధ వినాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళలో కొందరు 30 మరికొందరు 60 మరికొందరు 100 ఫలిస్తారు. మనము ఫలించాలి అనంటే వాక్యమును శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని లేక బోధను హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడే మనలో కార్యం జరుగుతూ ఉంది. ఒక విత్తనం భూమిలో ఉంటేనే తప్ప ఆ విత్తనము ఫలించదు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము మరి మీ పాస్టర్ గారు చక్కటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఈరోజు కూడా మరొక సందేశాన్ని విందాం. ఈ దినం వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. సమస్త జనములను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అందరూ బైబిల్ ఉన్న వారందరూ కూడా తీయండి. బైబిల్లో రాయబడింది, చదువువాడును వినువాడును ఆ చొప్పున ప్రవర్తించువారు ధన్యులు. కనుక చదువున్న వారందరూ లేఖన భాగాలను మన నేత్రాలతో చూడాలి. చదువు తల్లి. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆమేన్. అందరూ స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి యోహాను దేవుని వాక్యము నిమిత్తమును ఆయనను గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమునకు పరవాసిగా పంపబడినప్పుడు ప్రభువు దినమందు, ప్రభు దినం అంటే ఎప్పుడు అమ్మా? ఆదివారం. ప్రభు దినమందు అతడు ఆత్మవశుడై ఉండగా యేసు ప్రభువారు తన దూత ద్వారా తెలియజేసిన వర్తమానం ఆయనకు వినిపించబడింది. ఆయనకు వినిపించబడిన సందేశాన్ని ప్రకటన గ్రంథ రూపంలో ఆయన సంఘాలకు ఇచ్చాడు.
ఈ ప్రకటన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 22 అధ్యాయాలు ఉన్నాయి. అందులో జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేవి 3 అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగిన సంఘటనలు యోహాను తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయం అంతా జరిగినది, 2-3 అధ్యాయాలంతా జరుగుచున్నవి, 4వ అధ్యాయం నుండి 22 అధ్యాయం వరకు జరగబోయేవి. ఇలా ఆయన వివరించాడు. మనము చదివినటువంటి వచనం చాలా శ్రేష్టమైనటువంటి వచనం. ఏది అనంటే ఏమని చూడండి, సమస్త జనములను ఇనపదండముతో ఏలనయున్న ఒక మగ శిశువును కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనుపోబడెను. ఈ విషయాలు చాలా ఆలోచించాలి. ఈరోజు మనము ప్రభువు బల్లంటే సిద్ధపడొస్తాం, ఆరాధన అంటే సిద్ధపడొస్తాం. కానీ క్రైస్తవ జీవితము కేవలము ఆరాధనకు సిద్ధపడడం, ప్రభువు బల్లకు సిద్ధపడడమే కాకుండా కడవరి దినాలలో మనం సిద్ధపడవలసింది ఏది అనగా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ కొరకు సిద్ధపరచబడాలి. యేసు ప్రభు వారు దేవుని గురించి, దేవుని చిత్తమును గురించి, దేవుని రాజ్యము గురించి, రాజ్యములో చేరాలంటే ఏం చేయాలి అని బోధలు మాత్రమే కాకుండా యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ గురించి కూడా ఆయన బోధించాడు. యేసు ప్రభు వారి రాకడలు ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3. అమ్మా, యేసు ప్రభు రాకడలు 1, 2, 3. అమ్మా 2. ఆల్రెడీ 1 అయిపోయింది. అది ఎవరి కొరకు వచ్చాడు? ఆయన మానవులందరి కొరకు వచ్చాడు. 2వసారి ఆయన రాబోతున్నాడు. మరొక విషయం ఏంటంటే 3వసారి కూడా ఆయన రాబోతూ ఉన్నాడు. కలవరపడకండి. మొదటి రాకడ, 2వ రాకడ, 3వ రాకడ అని అనరు, కానీ దాన్ని కూడా ఏమంటారు? 2వ రాకడ. అంటే మొదటిది రహస్య రాకడ. మొదటిది అంటే 2వ రాకడలో మొదటి భాగము రహస్య రాకడ. తరువాత వచ్చేది బహిరంగ రాకడ. కాబట్టి యేసు ప్రభు వారిని అడిగారు, అయ్యా నీ వస్తానంటున్నావు, నీ వచ్చే సమయానికి సూచనలు ఏంటి అని అడిగితే యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 21వ అధ్యాయం గురించి కూడా ఆయన చెప్పాడు. ఏం చెప్పారు ఆయన? యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, కరువులు వస్తాయి. అమ్మా, జనము మీదికి జనము, అదే యుద్ధాలు అంటే అవే యుద్ధాలు వస్తాయి. అలాగే మీలో, మీ కుటుంబాల్లో, వ్యక్తులలో భేదాలు వస్తాయి. అంత మాత్రమే కాకుండా మిమ్ములను పట్టుకొని అధికారుల యొద్దకు తీసుకొని వెళ్తాడు. మిమ్ములను హింసించేవారు మేము దేవుని సేవ చేస్తున్నాము అనే భావన కలుగుతుంది అని యేసుప్రభు వారు చెప్పారు. ఇంచుమించు అవన్నీ కూడా నెరవేరాయి. ఇంకా యేసుప్రభు ఏమన్నారు? కడవరి దినాలు ఎలా ఉంటుందంటే నోవహు దినాల్లో ఎలా ఉందో, అలాగే లోతు దినాల్లో ఎలా ఉందో అలాగే ఉంటుంది అని ప్రభువు చెప్పారు. కాబట్టి ఇవన్నీ రెఫరెన్స్లు ఇవ్వడానికి మరి సమయాభావం వల్ల నేను మీకు రెఫరెన్స్లు ఇవ్వడం లేదు. కాబట్టి యేసు ప్రభు వారు యొక్క రాకడ చాలా సమీపముగా ఉంది. ఆయన చెప్పిన ఏ లేఖనము కూడా నిరర్ధకము కాదు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం
లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, అమ్మా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. కానేరదు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క రాకడ గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఆయన కన్య గర్భమును ఉద్భవిస్తాడని, బెత్లెహేములో ఉద్భవిస్తాడని, ఐగుప్తు దేశంలో పెంచబడతాడని, ఆయన అందరి చేత అవమానపరచబడతారని, ధనవంతుని సమాధిలో ఉంటారని, ఆయన ఎముకలు ఇరవబడవని, ఆయన ప్రక్కలో పొడుస్తారని, ఆయన ఘోర మరణాన్ని చెందుతారని పాత నిబంధన గ్రంథంలో రాయబడినటువంటివన్నీ కూడా నెరవేరాయి. చూడండి మరొక మాట, యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. లేఖనము ఏం కాదు, నిరర్ధకము కానేరదు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మొదటి రాకడను గూర్చిన లేఖనాలన్నీ కూడా చెప్పండి, లేఖనాలన్నీ నెరవేర్చబడ్డాయి. కానీ ఇప్పుడు ఆయన మరలా ఏమని చెప్పాడు? నేను రెండవసారి వస్తాను, నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉండు స్థలములో మరలా మీరు కూడా ఉంటారు, అందుకే నేను వస్తానని ప్రభువు చెప్పారు. ఆయన వచ్చే సమయం చాలా దగ్గరగా ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త, అమ్మా చదవరా. ఆ దినమును గూర్చి అయినను, ఆ గడియను గూర్చి అయినను తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను కుమారులైనను, ఏ దినం? యేసు ప్రభు వచ్చే దినం, యేసు ప్రభు వచ్చేటువంటి గడియ ఏ మనుష్యునికి తెలియదు. అంత మాత్రమే కాదు, పరలోకమందున్న దూతలకు కూడా తెలియదు. మరి విశేషంగా ఎవరైతే ఈ భూలోకానికి రాబోతున్నారో ఆయనకు కూడా మరి ఎవరికి తెలుసు? అమ్మా, తండ్రికే తెలుసు. ఇంకా ఉన్నాడు ఆయన. అందుకే తర్వాత చదవరా. జాగ్రత్త పడి మెలకువగా ఉండి, అంటే మీరు ఆ దినాన్ని మీరు గుర్తించాలంటే మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలకువగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని. ప్రభువు దినం ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? దొంగ వలే వస్తాడట. మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళం, దొంగ ఎలాగొస్తాడు? చిన్న కడ్రాయర్ వేసుకొని, ఒళ్ళంతా ఆముదం రాసుకొని, మసి రాసుకొని, కత్తి పట్టుకొని వస్తాడేమనుకునేవాళ్ళం. కానీ దొంగ వలే వస్తాడంటే అందుకే మార్కు సువార్తలో రాయబడింది, ఆయన సందకాడొస్తాడో. చూడండి మార్కు సువార్త 13వ అధ్యాయం 35 అనుకుంటాను, చూడరా. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు అమ్మా? ఎప్పుడు వస్తా? ప్రొద్దుగుంకి వేళ వచ్చును, అర్ధరాత్రి వేళ వచ్చును, కోడి కూయి వేళ వచ్చును, తెల్లవారు వచ్చినప్పుడు వచ్చును మీకు. కాబట్టి యేసు ప్రభు వారు ఎప్పుడు వస్తారమ్మా? ఎప్పుడు వస్తారో తెలియదు. ఎలా వస్తారు? దొంగలాగా, అంటే అకస్మాత్తుగా వస్తాడు. కాబట్టి ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం, ఆయన త్వరగా వస్తాడట. ఎప్పుడు వస్తాడండి? వస్తానని చెప్పి ఎంతకాలం అయింది అమ్మా? సుమారు 2000 సంవత్సరాలు దాటిపోయింది ఆయన వస్తానని. అందుకే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో
ఇలా చదువుతా ఉన్నాం. 4వ వచనం, ఆయనను రాకడ గూర్చిన వాగ్దానము ఏమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని. కదా ఆయన వస్తానన్నాడే, ఇంకా రాలేదే. అంటే చాలా మంది ఏం చేస్తున్నారట, అపహాస్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, మనుషులు అపహాస్యం చేసిన దేవుని యొక్క మాట నిరర్ధకమో కానేరదు, లేఖనమో నిరర్ధకము కానేరదు. వస్తానన్నవాడు ఆయన తప్పక వస్తాడు. అయితే ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చదివితే అదంతా కూడా జరగబోయేది. అంటే 3వ అధ్యాయం వరకు జరిగిన ఎఫెసు, స్మరణ, పెర్గము, తొయతైరా, సార్దిస్ పరిశుద్ధాత్మ దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళిపోయాడు. పరలోకములో ఆయన ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 4వ అధ్యాయంలో మరొకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తెల్లని ఒక తలుపు తెరవబడి ఉండేను. నేను మొదట వినిన స్వరము బూరవలే నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కురము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు. అంటే ఇప్పుడు 12వ అధ్యాయంలో ఉన్న ఈ దర్శనం అంతా జరిగిందా, జరగబోతున్నదా? అమ్మా, జరిగింది కాదు, జరగబోతున్నది. అందుకు అక్కడ సూచన ఏమని కనబడింది? అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. విన్నారమ్మా? ఎవరు కనబడ్డారు ఆయనకి? ఒక స్త్రీ కనబడింది. ఆమె ఎవరిని ధరించుకున్నది? సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ. ఆమె పాదముల కింద చంద్రుడును, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును పెట్టుకున్నది. అదే సమయంలో ఇంకా చదువుతున్న, ఆమె గర్భవతి అయి ప్రసవ వేదన పడినప్పుడు ఆ నొప్పులకు ఆమె ఏం చేస్తుంది? మీరు గమనించండి. అంటే మీకు ముందు స్టోరీ చెప్తున్నాను. ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరిని ధరించుకుందమ్మా? సూర్యుని ధరించుకొని పాదముల కింద చంద్రుని కలిగి 12 నక్షత్రములు గల కిరీటాన్ని పెట్టుకొని ఆమె ప్రసవ వేదన పడుతుంది, నొప్పులు పడుతూ ఉంది. ఎందుకంటే ఒక బిడ్డను కనాలని. అదే సమయంలో అక్కడ ఎవరు కనబడ్డారు? పరలోకమందు ఇంకొక సూచన ఉంది. ఆమె ఎర్రని ఘట సర్పమును, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసను. అంతేకాకుండా కననయ్యున్న ఆ శిశువు, ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలువబడింది. దేవునికి స్తోత్రం. ఈ స్త్రీ సూర్యుని ధరించి పాదముల కింద చంద్రుని కలిగి 12 నక్షత్రములు కలిగిన కిరీటమును పెట్టుకొని ప్రసవ పేద పడుతున్న ఒక స్త్రీ బిడ్డను కనగానే ఆ బిడ్డను మృంగివేయవలనని మహాఘట సర్పం ఆ స్త్రీ ఎదుట నిలవబడింది. అంతేకాకుండా అప్పటికే ఆకాశ నక్షత్రాలలో 3వ భాగాన్ని క్రింద పడవేసింది. ఎవరు? ఆ మహాఘట సర్పం. అప్పుడు ఆ స్త్రీ ఏమైంది? ఒక శిశువుని కంది. ఆ శిశువు ఎవరట? ఆ స్త్రీ ఎవరు? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనోయిన శిశువుకు తల్లి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ విన్నరా? ఈ స్త్రీ ఎవరు అనంటే ఒక బిడ్డను కనడానికి ఏం పడుతుంది? ఆమె ప్రసవ వేదన పడతా ఉంది. ఆ శిశువు ఎవరట? సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న శిశువు. ఆ శిశువును మృంగాలని
ఘట సర్పం చూస్తూ ఉంది. ఈమె నొప్పులు వచ్చి బిడ్డని కనేసింది. కానీ ఘట సర్పం రింగివేయకుండా ఆ కనిన బిడ్డను ఎక్కడ తీసుకొని పోబడ్డారు? దేవుని యొద్దకునో ఆయన సింహాసనం యొద్దకు తీసుకొని పోబడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ శిశువు ఎవరు? ఈ శిశువు ఎవరు? ఈ స్త్రీ ఎవరు? ఆ ఘట సర్పం ఎవరు? ఈరోజు మనం నేర్చుకుందాం. ఆ శిశువు ఎవరు అని అంటే చాలామంది అంటున్నారు ఆ శిశువు ఎవరో కాదు, ఇశ్రాయేలు జనాంగము. ఆ పుట్టినవాడు దేవదూత చెప్తుంది కదా, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను, దావీదు యొక్క రాజ్యాన్ని అతడు ఏలుతాడు. కాబట్టి ఆయనే అని కొందరు చెప్తున్నారు. కానీ 4వ అధ్యాయం ఏమని చెప్పుకున్నాం? ఇది జరిగినదా జరగబోయిందా? జరగబోయేది. కాబట్టి ఆ స్త్రీ ఎవరు కాదు? ఇశ్రాయేలు జనాంగము కాదు. ఆ శిశువు ఎవరు కాదు? యేసు ప్రభువారు కాదు. మరికొందరు ఏమన్నారంటే ఆ స్త్రీ మరియమ్మని, పుట్టినటువంటి బిడ్డ యేసు ప్రభువారని చాలామంది అంటున్నారు. అలా గనుక మనకైతే పుట్టిన బిడ్డను పుట్టిన వెంటనే ఎక్కడికి తీసుకొని పోబడ్డారు? 12వ అధ్యాయంలో అమ్మా ఎక్కడ తీసుకొని పోబడ్డారు? కాబట్టి యేసు ప్రభువారు పుట్టిన వెంటనే పరలోకానికి తీసుకొని పోబడ్డా? పోబడ్డాడండి. పోబడ్డా? లేదు. కాబట్టి ఆయన ఎవరు కాదు? యేసు ప్రభువారు కాదు. అయితే ఆ శిశువు ఎవరు? ఈ స్త్రీ ఎవరు? సరే, ఇదే ఈరోజు మన అంశం. ఈ ప్రసంగం అక్కడ చేయాలనుకున్నాను, మీకు ముందు వచ్చేసింది ఛాన్స్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం దేని కొరకు కనిపెడుతున్నాం? యేసు ప్రభువారి యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నాం. ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చును అని హెబ్రీ 10:37 వ్రాయబడింది. ఆయన త్వరగా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కానీ ఆయన వచ్చే సమయానికి మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరిని కలిగి ఉన్నారు? అమ్మా 12వ అధ్యాయంలో ఉన్న స్త్రీ ఎవరిని ధరించారు? సూర్యుని ధరించారు. వాక్యంలోనికి వెళ్దాం, ఒక్కొక్కటి నేర్చుకుందాం. దయచేసి 84వ కీర్తన 11వ వచనం చూద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును ఖేడమునై ఉన్నాడు. యెహోవా ఎవరు అమ్మా? యెహోవా ఎవరు మనకి? సూర్యుడు. యెహోవా సూర్యుడును ఖేడమునై ఉన్నాడు అని 84వ కీర్తన రాసిన కీర్తనకారుడు చెప్తున్నాడు. కనుక ఈ స్త్రీ అనగా సమాజం లేక సంఘం అనే ఈ స్త్రీ ఎక్కడుంది? పరలోకములో ఉంది. మీరు క్రీస్తుతో కూడా పరలోకమందు కూర్చున్నారని ఎఫెసీ 10లో చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమునందు భయభక్తు, పురుషులకి ఇవ్వండి మా ఛాన్స్. నా నామమునందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఆయన రెక్కలు చదవండి. ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఇది ప్రవచనం. యెహోవా యందు భయభక్తులు గలవారగు మీకు ఎవరు ఉదయిస్తారు? ఆయన రెక్కలు ఏం చేస్తాయి మీకు? మరి నీతి సూర్యుడు ఎవరై ఉంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు
అనేక మంది రోగులను స్వస్థపరిచాడు. నానా విధమైన వ్యాధుల చేతను, నానా విధమైన వేదనల చేతను పీడింపబడి వారందరినీ స్వస్థపరిచాడు. ఆయన మాట మాత్రము చేత, ఆయన స్పర్శ చేత, ఆయన ఉమ్మి చేత, ఆయన వాక్కు చేత, ఆయనను ముట్టగా అనేకులు స్వస్థపరచబడ్డారు. కాబట్టి ఈ సూర్యుడు ఎవరనగా ప్రభు అయినటువంటి యేసు. అర్థమైందా? యెహోవా అన్నాడు, నా నామమున నేను ఆయన్ని పంపిస్తున్నాను అన్నాడు. ప్రభు నామమున వచ్చేవాడు స్తుతింపబడునుగాక అని యేసు ప్రభు వారు గార్ధావ మీద కూర్చున్నప్పుడు జనులందరూ ఆయన్ని పొగిడారు. యేసుక్రీస్తు వారు ఎవరి నామమున వచ్చారు? తండ్రి నామమున వచ్చారు. కాబట్టి తండ్రి సూర్యుడు, కుమారుడైన క్రీస్తు ఎవరు? నీతి సూర్యుడు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది ఈ మాట చెప్పాలి. నేను ఒక మాట చెప్తాను, మిగిలిన పూరించాలి. క్రీస్తు యేసులోనికి పురుషులు, క్రీస్తు యేసులోనికి లేడీస్. ఇప్పుడు చెప్తానులేండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 37వ వచనమేమో చూడండి, 27వ వచనమేమో చూడండి. అమ్మా, క్రీస్తులోనికి, సంఘములోనిక కాదు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరిని ధరించుకుంది? ఆ స్త్రీ ఎవరిని ధరించుకుంది? సూర్యుని ధరించుకుంది. ఆ స్త్రీ అనగా ఎవరనగా దేవుని యొక్క సంఘం, సార్వత్రిక సంఘం. ప్రపంచంలో ఉన్న ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘములు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారు మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొందారు. కాబట్టి వారందరూ కూడా ఎవరిని ధరించారు? క్రీస్తుని ధరించారు. మీకు అర్థమైందా? ఈ స్త్రీ అంటే ఎవరు చెప్పండి ఇప్పుడు? అమ్మ, అందరు పురుషులు, స్త్రీలు అందరూ. సంఘం చెప్పండి. ఎవరు? సంఘం. సూర్యుడు అంటే ఎవరు? క్రీస్తు. చంద్రుడు అంటే ఎవరు? చంద్రుడు ఎవరు కాదట? స్వయం ప్రకాశి కాదు. సూర్యుని యొక్క కిరణాలు ఆయన మీద పడితే ఆయన ప్రకాశిస్తున్నాడు. అందుచేతనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. ఈ యేసునే దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. పేతురు అంటున్నాడు, గలిలయ మనుషులారా, మీరెందుకు విభ్రాంతి పడుతున్నారు? కొంచెం తెల్లవారి కొంచెమైనా కాలేదు, వీళ్ళు కొత్త మద్యము తాగలేదు. యోవేలు ప్రవచనములో ఉన్నట్లుగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆ పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడంటే, సమాధి చేయబడిన యేసయ్య తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తండ్రి వలన కూర్చున్న వాగ్దానము పొంది మీరు చూచుచు వినుచున్న దీనిని అంటే దేనిని? పరిశుద్ధాత్మను కృమ్మరించాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రి చేసిన వాగ్దానమే అయినా ఆయన ఎవరి ద్వారా కృమ్మరించబడ్డాడు? క్రీస్తు ద్వారా మన మీద కృమ్మరించబడ్డాడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అందుకని అందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి సూర్యుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. చంద్రుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ స్త్రీ అనే ఈ సంఘం ఎవరిని కలిగింది? క్రీస్తుని కలిగి ఉన్నారు. ఇంకెవరిని కలిగి ఉన్నారు?
పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వాడు ఆయన వాడు కాడు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందారో, బాప్తిసం పొందారో వారందరికీ వాగ్దానం చేయబడింది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకునో మీ పిల్లలకునో దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అని పేతురు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ సంఘం అనే ఈ స్త్రీ సూర్యుని ధరించింది. రెండవది చంద్రుని అనగా పరిశుద్ధాత్మను కలిగి ఆత్మచేత నడిపించబడుతుంది. అంత మాత్రమే కాకుండా మరి వాగ్దానం చేసిన జీవ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం, నీతి కిరీటము కలిగినటువంటి సంఘమే ఈ స్త్రీ. ఆమెను అర్థమవుతుందమ్మా? అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ స్త్రీ ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడుతుంది. ఎందుకంటే ఒక శిశువును కనాలి. ఒక శిశువును కనాలి. ఆ శిశువు ఏమై ఉండాలి? ఆ శిశువు ఏం చేస్తాడు? సమస్త జనములను ఇనుప దండముతో పాలిస్తాడు. ఆమెను హల్లెలూయా. కాబట్టి ఆ శిశువును మృంగాలని మహాఘట సర్పం 7 తలలు కలిగి కిరీటములను కలిగి ఆ శిశువును మృంగాలని చూస్తూ ఉంది. అది ఎవరి అనగా అపవాది. ఎవరు చెప్పండి? ఈ 12వ అధ్యాయం చివరి భాగంలో చదివితే వాడు క్రింద పడదోయబడిన తర్వాత వాడిని గురించి ఇలాగ హెచ్చరికలు చేయబడుతున్నాయి. 12వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. వాడికి పరలోకమందు ఇక స్థలము అంటే పరలోకములో ఉన్నటువంటి ఆత్మీయ సంఘము కనబోయే ఆ బిడ్డను మింగాలని ఆ పరలోకంలో ఆకాశములో కనిపెట్టుచూ ఉండగా అప్పుడు దేవదూతలకు ఆ ఘటసర్పం యొక్క దూతలకును మిఖాయేలుకును యుద్ధం జరిగింది. అప్పుడు వాడు క్రింద త్రోసివేయబడ్డాడు. తరువాత చదవండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఘట సర్పం ఎవరు అంటే ఈ అమ్మా సర్వలోక మోసగాడు ఆది సర్పము అదే ఘట సర్పము. సర్వలోక మోసగాడు ఆది సర్పము అదే ఘట సర్పము. సర్వభక్తుల పరిమాచెడి గుంపు, సర్వభక్తుల పరిమాచెడి గుంపు. ఏ గుంపునున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపునున్నావో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. హల్లెలూయా. సర్వలోక మోసగాడు. ఈ మహాఘట సర్పం ఎవడండి అమ్మా? సర్వలోక ఇండియానే మోసగిస్తాడా? అమెరికా వాళ్ళని కూడా మోసగిస్తాడా? సర్వలోక మోసగాడు అది. ఇంకా వాడికి ఇంకా ఉంది, ఇంకా చదవండి. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మహా సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఎవడటండి అమ్మా? రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఈ అపవాది గాడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? సర్వలోక మోసగాడు, ఇంకా మన సహోదరుల మీద. మన సహోదరులు అంటే ఎవరు? ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో, ఎవరైతే నమ్మకముగా ఉంటారో అటువంటి వారి మీద వీడేం చేస్తాడు? ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చెప్పలేదు, మీరు చెప్పేస్తారు కానీ మా వాళ్ళు అడుగుతాను.
వాళ్ళకి ఉప్పు అందిపోయింది, సగం అయిపోయింది అంది. ఎవరి మీద నేరం మోపాడండి? సంజయ్ గారు ఎవరి మీద? ఎవరు మోపారు? ఊరికి అతడు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అతనికి ఆరోగ్యం ఇచ్చావు, ఆస్తిపాస్తులు ఇచ్చావు, చక్కటి బిడ్డల్ని ఇచ్చావు, రత్నాలు లాంటి కుమార్తెల్ని ఇచ్చావు, 7,000 గొర్రెలు, 5,000 ఒంటెలు, 500 ఎద్దులు, 500 ఆడుగాడులు, బహు పనివారు ఇచ్చా. ఎందుకు నీ యందు భక్తి కలిగి ఉండడు? ఈడెవడండి? ఈడు సర్వలోక మోసం. ఇంకంట సహోదరుల మీద ఏం చేయబడ్డాడు? పడద్రోయబడ్డాడు. ఎవడు ఏం చేయాలనుకున్నాడు? వాడు సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక శిశువును కనాలని చూస్తూ ఉంటే ఆ శిశువును మింగాలని. సంఘాన్ని మింగాలనా? సంఘంలో కనబోయే శిశువులు మింగాలనా? సంఘంలో ఉన్నవారు అందరినీ పాడు చేయడండి వాడు. సంఘంలో గురువులు ఉంటాయి. ఆయనకి ఎవరు కావాలి? యేసుప్రభుకి ఎవరు గురువులు కావాలా? గోధుమలు కావాలా? మరి సైతాన్ గారికి ఎవరు కావాలి? గురువులు కావాలా? ఆడికి గోధుమలే కావాలి. అందుకంటున్నాడు ఆకాశ నక్షత్రములలో 3వ భాగాన్ని దేంతో? తోకతో లాగేస్తే. మరి 7 తలలు ఉన్నాయి. తలలతో లాక్కుండా తోక ఎందుకు లాగుతున్నాడు అంటే ఆ తలలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో. మరి దానికి ఇంకేముంది అమ్మా? పాము వచ్చిందని కూడా బుర్ర చిత్తడి చేసిన తోక ఇంకెలా మీద ఆకాశ నక్షత్రాలట. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతి మార్గములో నడవడానికి అనేకులను ఎవరైతే తిప్పుదురో చెప్పండి. నీతి మార్గములో నడవడానికి అనేకులను ఎవరైతే త్రిప్పుదురో అలా చేసేవాళ్ళు ఎవరండి అమ్మా? అనేకులను నీతి మార్గంలో నడవడానికి అనేకులను త్రిప్పేవారు ఎవరు? మామూలుగా మనం అనుకుంటే సేవకులు. ఎవరు చెప్పండి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు ఎలాగుంటారంట? ఆకాశమందలి నక్షత్రాల వలె ఉంటారు. మన సైమన్ సుధీర్ గారి యొక్క టీచింగ్ ప్రకారం అనేకులను నీతి మార్గంలో నడవడానికి నడిపించేవారు ఎవరు తయారవుతున్నారు? విశ్వాసులు కూడా. మీకు అర్థమైందా? ఏమంటే అర్థమైందా? ఎవరు నక్షత్రాలయ్యి అంటే సంఘములో ఎవరైతే నీతిగా ఉండి నీతిగా బ్రతికి అనేకులను యేసు మార్గంలో నడవడానికి నడిపించే విశ్వాసులు, అలాగే నీతి మార్గంలో నడవడానికి వాక్యము బోధించి ప్రార్థించి హెచ్చరించే దైవ సేవకులు, వీళ్ళందరూ ఎవరట? ఆకాశమందలి నక్షత్రాలట. మరొక చోట వ్రాయబడి ఉన్నది, మూర్ఖులకు ఒక్కరి జన్మ మధ్య మీరు జ్యోతులను పట్టుకుని ఉన్నారు అంటే నక్షత్రాలు ఉన్న ఆయన ఉన్నారు. కనుక ఈ అపవాది ఎవరిని పడగొడుతున్నట్టండి? ఆకాశ నక్షత్రాల్లో 3వ భాగాన్ని. అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూద్దామా? 24వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను చూడండి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి అబద్ధపు ప్రవక్తలను వచ్చి వీళ్ళందరూ ఎవరు అనుచరులు? అపవాది యొక్క అనుచరులు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలు అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా చేస్తారు. ఎవరిని పడగొట్టడానికి?
నక్షత్రముల వలె ప్రకాశిస్తున్న వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మీకు ఇద్దరు అర్థమయ్యారు కదా. ఎవరా ఇద్దరు? ఒకరు ఎవరమ్మా? స్త్రీ. మరొక ఎవరండి? రెండోది ఎవరు? ఒకటేమో స్త్రీ, రెండవది ఎవరండి? గడ్ సర్పం లేకపోతే అపవాది. ఇద్దరి గురించి అర్థమైందా? ఏమండి? స్త్రీ అంటే ఎవరు? సంఘం. సంఘం ఎవరిని కలిగింది? సూర్యుడనే క్రీస్తుని, చంద్రుడనే. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే పరమగీతంలో కూడా ఒక మాట ఉంది. 6వ అధ్యాయం చూడండి. పరమగీతం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం. నేను నా ప్రియుని దానను సంధ్యారాగము చూపట్టుచు, సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబమంత అందము గలదై, చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును, సూర్యుని అంత స్వచ్ఛమును, కలలును గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణయగు ఈమె ఎవరు? చంద్రుని అంత అందము కలిగి, సూర్యుని అంత అమ్మా ఆ స్వచ్ఛమును కలను గలదై, యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె ఎవరంటే దేవుని యొక్క సంఘం. ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తూ ఉంది అనగా, స్త్రీ ఏమవుతుంది? ప్రసవ వేదన పడుతూ ఉంది. ఎందుకంటే ఒక శిశువును కనాలి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సంఘములో ఉన్న వారందరూ ప్రభు యొక్క రాకడలు ఎత్తబడతారా? పొలముల ఇద్దరు ఉందురుగాని, తిరుగలి ఇద్దరు విసరును గాని. పొలముల ఇద్దరు ఉందురుగాని, తిరుగలి ఇద్దరు విసురును గాని. ఒకరెత్తబడును, ఒకరిడువబడును, ఒకరెత్తబడును, ఒకరిడువబడును. ఆవేదన మనము పడజాలము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో మనకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24-40 చూడండి. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడుదురు, ఒకను విడిచిపెట్టబడును. అదేంటండి? పొలములో ఎవరున్నారు? ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు అనుకుందామండి? నేను పల్లెటూరులో పుట్టాను కాబట్టి నేను ఇలాగ అనుకున్నాను. వాళ్ళిద్దరు ఎవరట? నేను పల్లెటూరులో పుట్టానండి. వాళ్ళిద్దరు ఎవరు అనుకున్నాను నేను? భార్యాభర్త. మా పల్లెటూరు పుట్టితే వాళ్ళే తెలుస్తుంది, మనకి ఇంకెవరు తెలుస్తుంది? ఒకవేళ టౌన్ అయితే లవర్స్ అంటాం. లవర్స్ కాదండి, పల్లెటూరులో కాబట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఆయన ఏం చేస్తున్నాడు? ఉదయం వెళ్ళి ఏరు పూసి దుక్కు దున్నుతున్నాడు. మధ్యాహ్నం 11:30 గంటలకు ఏం చేసింది ఆమె? పట్టుకొని చల్దానం పట్టుకొని వెళ్ళింది. మర్చిపోయానండి. మావా అలాగా అది ఆఫ్ చేసి పకాలి తింది కానీ రా మావా అని పిలిచింది. పకాలి తినడానికని ఆ దుక్క ఆఫ్ చేసి వచ్చి అన్నం తింటున్నాడు. ఈ లోపల ఏమైంది? అమ్మా దేవుని బోరతోనూ గొప్ప స్వరముతోనూ దూత బోర ఊదబడింది. మృతులైన వారు మొదట్లేశారు, సజీవులైన వారు
అంటే సజీలైన వారంటే ఇక్కడ ఇద్దరు ఏం చేస్తున్నారు? ఇద్దరు కలిపి మామతోనే అన్నం తినాలని, పకాలి తినాలని ఆవిడ కూడా తెచ్చేసుకోండి. ఇద్దరు అన్నం తింటున్నారు. అందులో ఎవరు ఎత్తబడి ఉంటారమ్మా? భార్యాభర్తల. ఏమండి రావుగారు, మీ దగ్గర చెప్పుకోవడం కొంచెం కష్టమే. మీ దగ్గర చెప్పుకోవడం ఎవరు వెళ్ళారు, ఎవరు ఎత్తబడ్డారు మాకు కష్టమే. కొందరిలో చెప్పేయగలం. సాధారణంగా ఎవరు ఎత్తబడతారమ్మా? స్త్రీలు ఎత్తబడతారా? ఇంట్లో కూటం పెట్టారు కదా, దేవుడు మేలు చేశాడు, సాక్ష్యం ఇవ్వండి బ్రదర్ అంటే సిస్టర్ ఇస్తుందండి. సిస్టర్ ఇస్తుందా? ఆ సిస్టర్ కాదు మీరు ఇవ్వాలని ఆవిడ చెప్తే నేను పక్కన నిలబడతానండి. నువ్వు పక్కన నిలబడతావా? వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఏదైనా అయిందను, ప్రార్థన చేయండి బ్రదర్, మీరు ప్రార్థన చేయండి. ఏవే నువ్వు చెయ్య అంటే అర్థం ఏంటన్నమాట? అంటే ఈవిడ అన్నిటిలో కూడా ప్రార్థనకి వెళ్ళడంలో కానీ, బైబిల్ చదవడంలో కానీ, మందిరానికి వెళ్ళడంలో కానీ, దశమ భాగం ఇవ్వడంలో కానీ, నేను చాలాసార్లు కొందరు ఇంటికి వెళ్తాను అని, ఇప్పుడు కాదులేండి ఇంతకుముందు. ఇంటికి వెళ్తే ఆ లేడీసే ఇస్తారు దశమ భాగం, కానుకలు కూడా లేడీసే ఇస్తారు. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఇవ్వాలి. అదే బైబిల్లో కూడా ఉంది కదా. ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆ పాస్టర్ గారు ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మీ భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారు. కానీ అందులో ఈవిడ బాగా అబ్జర్వేషన్ చేసింది. ఈవిడ చేసే ఒక రోజు అంటుంది వాళ్ళ ఆయనతోటి, ఏమని అంటుందండి సంజయ్ గారు? అయ్యా మీ పేరు ఇంతమంది సంజయ్లు ఉన్నారా మీ సంఘంలో? ఏంటండి పేర్లు కూడా మర్చిపోయారు. ఎవరు చెప్పారు? ఏమని చెప్పింది? అబ్జర్వ్ చేసిందనమాట. ఏవండి మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు, భక్తి గల దైవజనుడు నేను అబ్జర్వేషన్ చేసిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్జర్వ్ చేసిన ఒక స్త్రీ తన తల్లిని రక్షించుకుంది, తన తండ్రిని రక్షించుకుంది, తన అన్నదమ్ములు రక్షించుకుంది, తన అక్క చెల్లిని రక్షించుకుంది. ఎవరో చెప్తే వారికి చెప్పట్లు. అబ్జర్వ్ చేసిందండి. అందుకే దేవుడు కూడా ఏలియన్ అన్నాడు, ఆ ఊరిలో చాలామంది ఉన్నారు, నువ్వు ఆవిడ ఇంటికి వెళ్ళు. ఎవరింటికి? సారేపతు అనే గ్రామంలో ఉన్న విధవరాలు. ఎందుకో తెలుసా? ఆమె తినడానికి తిండి లేకపోయినా దేవుని యొక్క వాక్యం నెరవేరుస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 44:30. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసిగిన పిండి ముద్ద, అది వాక్యం. వాళ్ళ ఇంట్లో సారేపతు విధురాళ్ళ ఇంట్లో ఎంత ఉందండి పిండి? పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె. చనిపోయే ముందు 2 అప్పాలు చేసుకుని చనిపోదాం అనుకుంది. ఆయన అన్నాడమ్మా నాకు ఒక అప్పం తీసుకురమ్మా అంటే, మొదటగా చేసిన అప్పం ఏం చేసింది అంటే ఏమి నెరవేర్చింది ఆమె? 8వ వచనం ఎవరో చదివారండి, విన్నానండి, ఉంచుకోండి. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు మొదటగా పిసికిన పిండి ముద్ద. అదేండి, అదే లేవికాండం 27:30లో ఒక మాట ఉంది చూడండి. లేవికాండం 27:30 చదువుకుందాం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. మా మందిరంలో ఒక ఆయన ఉన్నాడు. ప్రతి నెల రాబడి ఎంత వస్తుందో ఆయనకి తెలియదు. ఆయన ఉజ్జాయింపుగా ఒక 4,000 5,000 వేసేస్తాడు కానుక. ఆ దశమ భాగం అని వేసేస్తాడు ఆయన.
3 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది నెలకి ఎంత వచ్చిందో. కొందరైతే ఏం చేస్తారు, ఎంతో కొంత ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఏంటి అనుకుంటారు. మరి ఆ 3 నెలల్లో ఎంత వచ్చిందో అన్నీ లెక్కలేసి దశమ భాగం అంటే 3 నెలలు ఆయన ఇచ్చిన అమౌంట్ తీసేసి మిగిలిన బ్యాలెన్స్ కూడా దేవుని మందిరంలో ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అతడు ఏమి నెరవేరుస్తున్నాడు? దేవుని యొక్క ఆజ్ఞను. అందుచేతన ప్రియులారా, పొలములో 2 ఉండగా ఒకరు ఎత్తబడ్డారు. వారు ఎవరనగా బుద్ధి కలిగిన కణికల వలె సిద్ధపడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పొలములో 2 ఉండగా ఒకరు ఎత్తబడ్డారు. తిరగలిద్దరు వాళ్ళిద్దరు ఎవరు? తోటికోళ్ళు అవ్వచ్చు. ఎవరండి? తోటికోళ్ళు. ఒక తోటికోళ్ళు వెళ్ళిపోయింది ఎక్కడికి? ప్రభువు దగ్గర. ఇది ఎలా జరిగింది? కనురెప్ప పాటున మనమందరము మార్పు చెందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు సువార్తలో మరొక వచనం చూద్దామా? లూకాసు సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశము క్రింద మరి ఒక దిక్కుని కేలాగు ప్రకాశించును, అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు. మంచం మీద 2 ఉంటారని చూడమా, 17వ అధ్యాయంలో ఉంటుంది. లూకాసు సువార్త 17వ అధ్యాయం ఎన్నో వచనం? 34 చూడమ్మా. ఆ 2 మంచం మీద అందరు అమ్మా వెళ్ళిపోయారా కొనుపోబడ్డారా? చెప్పాలి మీరు అందరూ. వెళ్ళిపోయారా? వాళ్ళు ఉండిపోదాం అనుకున్నా కొనుపోబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎలా కొనుపోబడ్డారు? హానోకు వలె. హానోకు ఏం చేయబడ్డాడు? 300 సంవత్సరములు దేవునితో నడుస్తూ ఉన్నాడు. తరువాత అతడు దేవుని చేత కొనుపోబడ్డాడు. అతడు వెళ్ళలేదు, అతడు సిద్ధపడి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క దూత బోర ఊదబడింది కాబట్టి, ఆయన మధ్యాకాశానికి వచ్చాడు కాబట్టి, పరిశుద్ధులు ఎలా లేపబడతారో దానికి ముందుగా హానోకు కొనుపోబడ్డాడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం అనుకుంటాను, చూడండి ఎవరైనా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. అతడు ఎందుకు కొనిపోబడ్డాడండి? హనోకు దేవునికి ఇష్టుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంచం మీద పండుకున్న వారిలో ఒకరు కొనుపోబడ్డారు. ఎందుకంటే ఆ 2లో ఒకరు దేవునికి ఇష్టులై ఉన్నారు. పొలములో 2 ఉండగా ఒకరు కొనుపోబడ్డారు. దానికి కారణం ఏంటంటే అందులో ఒకరు దేవునికి ఇష్టులై ఉన్నారు. అలాగే తిరగలి 2 విసురుతూ ఉండగా ఒకరు కొనుపోబడ్డారు. దానికి కారణం ఏంటి అంటే అందులో ఒకరు దేవునికి ఎలా ఇష్టులై ఉండాలంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. దేవునికి ఎవరి ఇష్టలో మనం తెలుసుకోవాలంటే 8 గుణాలు మనం కలిగి ఉండాలి. అది ఈరోజు నేను చెప్పను, కానీ ఈరోజు మనం నేర్చుకుంటున్నాము హానోకు ఎలా కొనుపోబడ్డాడో. అలాగే ఏలియా కూడా ఏలియానా కొనుపోబడ్డాడు. దేంతో కొనుపడ్డాడు? అగ్ని రథాలు గుర్రాలతో కొనుపోబడ్డాడు. హానోకు ఎలా కొనుపోబడ్డాడో మనకు తెలియదు. యేసు ప్రభువు ఎలా కొనుపోబడ్డాడు? మేఘముల మీద కొనుపోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ప్రియులారా. దేవుడు మనల్ని కూడా కొనిపోతాడు, దేవుడు మనల్ని కూడా కొనిపోతాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏలియా ఎందుకు కొనుపోబడ్డాడో మీకు తెలుసా? ఏలియా అహాబు దగ్గరికి వెళ్ళు. ఎస్ సార్,
వర్షం కురుస్తుందని చెప్పు. అలాగే సార్. ఏలియా గిల్గాలికి వెళ్ళు. అలాగే సార్. బేతేలు వెళ్ళు, యెరికో వెళ్ళు, యోర్దాను వెళ్ళు, ఫలానా ఎలీషాను అభిషేకించు, ఫలానా రాజును అభిషేకించు. నో అనే మాట ఏలియా చెప్పలేదు. చనిపోదామనుకున్నాడు. లే, ఈ ఆహారం తినో, బయలుదేరు అన్నాడు. 40 దినాలు ఆ ఆహారాన్ని తిని దేవుని పేరు పెట్టబడిన కొండకు వచ్చాడు. అంటే అతడు దేవుడు చెప్పింది చేశాడు, దేవుడు చిత్తానుసారంగా చేశాడు. నేను 1972 నవంబర్ 22 నేను పరిచర్యకి వచ్చాను. గోడి సామిల్ గారు అన్నారు, ఐజక్ గారు మీరు సారువుకోట వెళ్ళండి. ఎస్. మీరు మురపాక వెళ్ళండి. ఎస్. మళ్ళా మీరు సారువుకోట వెళ్ళండి. ఓకే. మళ్ళా శ్రీకాకుళం రండి. ఓకే. జేకే వెళ్ళండి. ఒరిస్సా. ఎస్ సార్. బిలాయి వెళ్ళండి. ఎస్ సార్. అలాగే సార్. నాకు భాష రాదు, నేను చదువుకున్నది చాలా తక్కువ. ఒరియా రాదు, హిందీ రాదు. నాకు అప్పటికే పిల్లలు, వాళ్ళు చదువు గురించి ఆలోచించలేదు. నా బంధువులందరూ అన్నారు, మీకు భాష రాదు, నువ్వు చదువుకున్నది చాలా తక్కువ, నీ భార్య అనారోగ్యంతో బాధపడుతుంది, అనారోగ్యం ఉన్న భార్యను తీసుకుని ఒరిస్సా ఎలా వెళ్ళిపోతావు, ఎలాగ మధ్యప్రదేశ్ వెళ్ళిపోతావు, ఎలా ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతావు అని అన్నా సరే దైవ సేవకుల మాటకు లోబడ్డాను. మరలా శ్రీకాకుళం రండి, మరలా విజయనగరం రండి. ఎందుకంటే ప్రియులారా, దేవుడు తన దాసుల ద్వారా మనతో మాట్లాడతాడు, తన ప్రవక్తల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవ దాసుల మాటలు వింటే దేవుని మాటలు మనకు వినట్టే. అందుకే ఇర్మియా గ్రంథంలో చదువుతాం, నేను పెందల కడని లేచి నేను మీతో మాట్లాడాను. ఎవరు మాట్లాడారు? ఇశ్రాయేలుతో. ఇర్మియా మాట్లాడా, దేవుడు మాట్లాడా? ఎవరు మాట్లాడారు? మాట్లాడిన నిజానికి ఇర్మియాయే, కానీ మాటలు ఎవరివి? దేవునివి, 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 దేవునివి. కనుక ప్రియులారా, ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన చిత్తాన్ని చేస్తారో, అందుకే అన్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకమందున్న తండ్రి చిత్తపడతాడు. కాబట్టి ప్రియులారా, యేసయ్య త్వరగా రాబోతున్నాడు. అది 100కు 100 నిజం. మనం ఈ లోకంలో దేవుడేదో ఆస్తి ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ధనం ఇస్తాడు, బంగారం ఇస్తాడు, పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, పదవి ఇస్తాడు అని అనుకుంటే లోకంలో ఉన్న వారందరికంటే మనము దౌర్భాగ్యులం. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి, 15-19 చూడండి. జెంట్స్ చదువుతారమ్మా. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తును నిరీక్షించు వారమైన వెడల లోకములో ఉన్న వారందరికంటే, అంటే ఇప్పుడు మట్టుకే దేవుడు ఏదో మంచి ఇల్లు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వెండి బంగారాలు ఇస్తాడు, పేరు ప్రఖ్యాతులు ఇస్తాడు, ఇదే గొప్ప. దీని కొరకే మనం బ్రతికితే లోకములో ఉన్న వారందరికంటే దౌర్భాగ్యులం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి ఎవరైనా. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఏ భక్తి? దేవభక్తి. కొంతమందికి దేశభక్తి ఎక్కువ, దేశభక్తి, పితృభక్తి వగైరా. ఈనాడు కొన్ని గుంపులు ఉన్నాయి. ఆ గుంపులు దేశభక్తి పేరు మీద మారణ హోమం జరిగిస్తున్నారు, దేవుని విరోధకరమైన కార్యాలు జరిగిస్తున్నారు. కానీ మనకు కావలసింది ఏ భక్తమ్మా? దేవభక్తి విషయంలో
దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన ప్రాక్టీస్ లేక అభ్యాసము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను, ఇప్పటి జీవము విషయములోను, రాబోవు జీవము విషయములోను, రాబోవు జీవం విషయంలో, రాబోయే నిత్య జీవం, పొందబోయే నిత్య రాజ్యములో, ఆ విషయంలో కూడా ఎంతో ప్రయోజనకరమైనది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. భూమి మీద ఉన్న డాష్, భూమి మీద ఉన్న భక్తులే డాష్, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవభక్తి ఇప్పటి విషయంలోనూ ప్రయోజనమే, రాబో విషయంలో కూడా ప్రయోజనమే. రాబో విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళగలిగేది, శక్తినిచ్చేది ఏది? భక్తి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? అయిపోయింది 2 సంగతులు. ఒకటి ఏంటి? స్త్రీ. స్త్రీ అంటే ఎవరు? సంఘం. సంఘాన్ని ఏం ధరించింది? క్రీస్తుని ధరించి ఆత్మచేత నడిపించబడి వాగ్దానం చేయబడిన కిరీటములను పొందగలిగే స్థితిలో ఉంది సంఘం. మహాఘట సర్పమనగా సర్వలోక మాసుగాడైన అపవాది, సహోదరుల మీద నేరం మోపేవాడు. స్త్రీని ఏమి చేయడు ఆయన, స్త్రీని ఏమి చేయడు అంటే సంఘమును ఏమీ చేయడు. ఒక వేటగాడు ఒక కుక్కను తీసుకొని, అమ్మాయి తీసుకుని, అబ్బాయి ఎంత శ్రద్ధగా ఉన్నారండి కథ అంటే చెప్తారండి. నాకు తెలుసు మీకు కథ అంటే అంత ఇష్టమా? చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఇష్టం. కుక్కను తీసుకుని ఆటకెళ్ళాడు. చెట్టు మీద కొన్ని పక్షులు ఉంటే గురిపెట్టి పేల్చాడు. కొన్ని పక్షులు ఎగిరిపోయాయి, కొన్ని పక్షులు దెబ్బ తగిలి కింద పడిపోయాయి, కొన్ని పక్షులు చిన్న దెబ్బ తగిలి పరిగెడుతున్నాయి కదా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ కుక్కని దేని మీద గుస్సుగొలుపుతాడు? అప్పారా, పేర్లు మార్చేసుకుంటారా మీరు? అప్పారా దేని మీద గుస్సుగొలుపుతాడు? నేను ఎవరి మీద గుస్సుగొల్పనండి, వాళ్ళు మా అన్న బతుకుతాడు, నా మా అన్న నేను బతుకుతాను. దేని మీద గుస్సుగొలుపుతాడండి పీటర్ గారు? ఆయనకి తెలియదండి. రెవెన్యూ డిపార్ట్మెంటు ఏవైతే పారిపోతున్నాయో వాటి మీద పడిపోయినాయి. ఎలాగా? మనోడు బుట్టలో పడిపోయినాయి. అలాగే సంఘంలో వినడమ్మా, సంఘంలో వచ్చిన వాళ్ళందరి మీదకి సాతాను పురుగు అల్పడు. ఎవరి మీద కులుపుతాడు? ఫస్ట్ దేవ మీద కుసుగలుపుతాడు. గ్యారంటీగా కుసుగలుపుతాడు మీ మీదకి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది బావు 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 అని వెనక్కి తిరిగి చూసారు అనుకోండి, ఒక స్టెప్ డౌన్ అయిపోతారు. మీ మీద కుసుగలుపుతాడు సాతాను గారు. సంఘంలో కూడా ఎవరైతే స్త్రీలు అన్నిటిలో పరిచర్య చేసే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎవరైతే ముందుకుంటారో వారి మీదకి సాతానుగాడు తన అనుచరులను ఏం చేస్తాడు? వ్యాధుల చేత, నిందల చేత, నష్టాల చేత, అవమానాల చేత అయినా మనం ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి. సమస్త జనములను ఏలనై ఉన్న శిశువును మృంగవలనని చూస్తూ ఉండగా పరమగీతంలో ఒక చక్కని మాట ఉంది. పరమగీతం 6వ అధ్యాయం 2వ వచనం. ఉద్యానవనమునందు మేపుటకును, మరొకసారి అండి, ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయిను. తన ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు? ఉద్యానవనానికి వెళ్ళాడు. ఎందుకు? మొక్కలను పెరుక్కోవడానిక?
అమ్మా పద్మములను ఏరుకు. చదవమ్మా లేడీస్. పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు, నా సఖి, నీవు తిర్షా పట్టణము వలె సుందరమైన దానవు. 6 అమ్మా పద్మములను ఏరుటకు నా ప్రియుడు ఉద్యానవనమునకు పోయెను. స్తోత్రం చెప్పండి. ప్రియుడు దేనికి వెళ్ళాడండి? దేనికి వెళ్ళాడు? ఉద్యానవనానికి వెళ్ళాడు. ఎందుకు? ఆ ఉద్యానంలో ఉన్న మొక్కలన్నింటినీ తీసుకెళ్ళిపోవడానిక. సంఘం ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వాళ్ళతో కలిసి వెళ్తామట. నా ప్రియుడు ఉద్యానవనానికి వచ్చాడు. యూదా ఆయనకి ఇష్టమైన వనం, సంఘం ఆయనకి మంచి తోట. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మై తోటలు నర మొక్కలు. అలాగే లోకం అనే పొలములో సంఘం అనే తోటను ఆయన నాటాడు. ఈ సంఘములో మంచి పుష్పాలను ఆయన తీసుకొని వెళ్తాడు. పరమగీతము 6వ అధ్యాయం 8వ వచనం. ఆ లెక్కకు మించిన కన్యకలు గలరు. ఒకతే. కన్యకలు ఎంతమంది అమ్మా? కన్యకలు ఎంతమంది? తోటలో ఎన్నో మొక్కలు ఉన్నాయి, చాలా పుష్పాలు ఉన్నాయి. అన్ని పుష్పాలని కోసుకుంటాడు ఆయన. అమ్మా ఎన్ని పుష్పాలు కోసుకుంటాడు? ఏ పుష్పం కోసుకుంటాడమ్మా? వసుంధరోళ్ళు అమ్మ ఏ పుష్పం కోసుకుంటాడు? నాకు పువ్వులే కొండమే చేత కదా అయ్యారండి, ఎప్పుడు పోయినా మా ఇద్దరు కూతుళ్ళే కొంటారని అంటారు. ఏ పద్మం ఆయనకి ఇష్టమైన. నేను లోయలో వల్లి పద్మము వంటి దానను, నేను అందరు పద్మాల వంటి దాని కాదు. ఆయన పద్మాలు ఏరుకోవడానికి వస్తాడండి. ఆయనకి ఇష్టమైన పువ్వుని ఏరుకుంటాడండి ఆయన. రెండవది, లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు. అందులో నాకు ఇష్టమైనది ఆమె సుందరవతి, అతి సుందరవతి. కనుక ఈరోజు అంటే ప్రియులారా, సంఘములో ఉన్న వారందరూ కాదు. మనం ఎలాగ ఉండాలంటే, ఆ ఇద్దరిలో పొలములో ఉన్నవారు ఇద్దరు ఎవరెత్తబడతారో అలాంటి గుంపులో మనం ఉండాలి. తిరగలి విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడే గుంపులో ఉన్నట్టు ఆ గుంపులో మనం ఉండాలి. అలాగే పండుకున్నప్పుడు ఎత్తబడిన వారిలో ఆ గుంపులో మనం ఉండాలి. ఆయన ఈ సంఘం అనే తోటలోకి వచ్చి ఆయన పువ్వులను ఎన్నుకున్నప్పుడు ఆయన కోసుకునే పువ్వుగా, ఆయన తీసుకుని వెళ్ళే పువ్వుగా మనం ఉండాలి. కన్యలు లెక్కకు మించిన కన్యలు ఉన్నారు. అమ్మా పెళ్లి విందుకి ఎంతమంది కన్యకలు వెళ్ళారు అమ్మా? ఈ మధ్యన పెళ్లి విందుకు నేను వెళ్ళడమే మానేశాను. నేను ఇప్పుడు ఏ పిందికి వెళ్ళొచ్చు. అక్కడ 10 మంది కన్యకలు ఎంతమంది ఎత్తబడ్డారు? ఎందుకంటే సగం కాదు, అక్కడ సగం తీసుకొని పోబడ్డారని కదా అర్థం. ఎవరైతే సిద్ధపడ్డారో వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు అంటాను ప్రియులారా, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చేటప్పుడు మనం ఎత్తబడాలంటే ఎలా ఉండాలో తెలుసా? హానోకు వలె, ఏలియా వలె, క్రీస్తు వలె. పొలములో ఇద్దరు ఉండగా ఎత్తబడిన వారిలో ఒకరి వలె మనం ఉండ. అందుకంటాడు, సమస్త జనములను ఇనుపదండముతో ఏలనై ఉన్న శిశువు అనగా జయ జీవితము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాయమన్నాడు కదా. 7 సంఘాల పేర్లు చెప్తారు ఎవరైనా? ఎఫెసు, స్మర్నా, పెర్గమో, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా. ఈ 7 సంఘాలకు ఆయన రాస్తూ లాస్ట్ని జయించువాడు.
ఎవరండి? ఎఫెససు ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ కాదు, సార్దీస్లో ఉన్న వాళ్ళు కాదు, ఎవరైతే జయించారో. దేవునికి స్తోత్రం. 2 ముక్కలు చెప్పి నా అంశాన్ని ముగిస్తా. 3వ అధ్యాయం, చాలా ఉన్నాయి. 2:7, 2:11, 2:17, 2:26, 3:5, 3:12, 3:21 ఉన్నాయి. 26 చదవండి. 2:26 సంఘానికి చదవండి సంజయ్ గారు. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. ఇందాక మనం ఏం చదివాము? ఒక శిశువు, ఆ శిశువట ఇనుప దండంతో ఏళ్తాడని చదివామా మనం? ఏ కుమారుడు? ఆ స్త్రీకి అనే కుమారుడు. ఇక్కడ ఈ సంఘానికి ఏమని రాస్తున్నాడు? ఎవరైతే నేను ఎలాగ లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించానో అలాగే జయించిన వాడు ఏం చేస్తాడు? అతనికి నేను ఏమిస్తాను? అధికారం ఇస్తాను. అంటే ఇప్పుడు అధికారం యేసయ్యకి అధికారం ఉందా, లేకపోతే జయించిన వారికి కూడా అధికారం ఉందా? జయించిన వారికి కూడా. మరి యేసయ్యే 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడా, లేకపోతే జయించువాడు కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారా? జయించువారు. కాబట్టి ఇప్పుడు ఆ గర్భమును పుట్టిన శిశువు అంటే ఎవరనగా సంఘములో జయ జీవితము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయంలో మరొక మాట ఉంది, అది కూడా చదవండి. 3వ అధ్యాయము 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండని ఇచ్చేదను. నేను ఎలాగైతే జయించి సింహాసనం మీద కూర్చున్నానో, జయించిన వాడు కూడా నాతో పాటు ఎక్కడుంటాడు? తండ్రి సింహాసనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. త్వరగా చదవడం ముగిస్తాను. యోహాను సువార్త 12:26. యోహాను సువార్త 12:26. దానికి ముందుగా మత్తయి సువార్త 19వ అధ్యాయం చూడండి. స్తోత్రం, స్తోత్రం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో శిష్యులు అడుగుతారు. 27 చదవండి. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద చెప్పాడు పేతురుతో. అంటే ఎవరితో? పేతురు అంటే ఎవరు? శిష్యులతో చెప్పాడు. నన్ను వెంబడించిన మీరు ఎక్కడ కూర్చుంటారు? 12 సింహాసనముల మీద కూర్చుంటారు. మనమెవరు? మనమెవరు? మనము శిష్యులు. ఇంకెవరు? మనం ఆయనను వెంబడిస్తున్న వారు. కాబట్టి ఆయన శిష్యులు ఎక్కడ కూర్చుంటారో మనము కూడా అక్కడ. అందుకే ప్రభు అన్నాడు, నేను ఎక్కడ ఉందునో మీరు కూడా అక్కడే ఉంటారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన చేస్తారు. చదవండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. నేను ఎక్కడ ఉంటానో వారు కూడా ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. ఆయన ఉద్దేశమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాలు, 6వ వచనం చదువుకొని కూటాన్ని ముగించుకుందాం. 20వ అధ్యాయము ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. పరిశుద్ధులై ఉందురు. పరిశుద్ధులై ఉన్నారు. యేసు ప్రభు రెండోసారి ఎవరి కొరకు వస్తున్నాడు? పరిశుద్ధుల కొరకు. ఈ పరిశుద్ధులు పునరుత్థానమైన
చనిపోయిన వారు పునరుత్థానమైనప్పుడు వారితో పాటు బ్రతికిన మనము కూడా మహిమ శరీరాలతో దేవుని కలుసుకుంటాం మేఘాల మీద. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. అదే పుస్తకం 5వ అధ్యాయం 9వ వచనం. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిరి గనుక వారు భూలోకమందు ఏలుదురని. భూలోకమందు ఏళ్తారు. ఎవరు ఏళ్తారు? ఎవరైతే యేసు రక్తమందు కడగబడ్డారో వారు ఏ జనములో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారందరూ కూడా యేసుతో పరిపాలన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, సంఘము ఇప్పుడు ఏం చేస్తుంది? ప్రసవ వేదన పడుతుంది. సమస్త జనములను ఏలనైన గనులైన వారిని కనాలని మనము ఆ శిశువులో చేరిన వారముగా భూలోకమును పరిపాలించే గుంపులో మనం ఉందాం. ఇంకో విషయం చెప్పక తప్పదు ప్రియులరా, యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఆయన వచ్చినప్పుడు మనము రాకడలో ఎత్తబడడానికి సిద్ధపడదాం. ఆయన ఆ శిశువు కొనుపోబడినప్పుడు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోద్దట. ఎక్కడ పారిపోయింది? అక్కడ ఆమెకి 1260 దినాలు నియమించబడ్డాయి. కిందలో చదివితే కాలములు అర్ధకాలం. ప్రకటన గ్రంథం అదే పుస్తకం 12వ అధ్యాయం 14. అందువల్ల ఆమె అరణ్యంలో ఉన్న తన చోటుకు ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకి ఇయ్యబడిన సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడును. కాలములు అర్ధకాలం. 1260 దినాలంటే ఎంతకాలం అనుకుంటున్నారు? సంవత్సరానికి 360. 300 3 6 18 10 80. ఏమండి? 6 3 18 180. 10 80 180 ఈక్వల్ టు 1260 దినాలు. 3.5 సంవత్సరాలు విడవబడిన సంఘానికి శ్రమలు. నువ్వు ఎత్తబడే గుంపులో ఉంటే పరలోకంలో మధ్యాకాశంలో విందు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ. లోకమంతా విడువబడుట యేసు రాజుగా యేసు రా. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు కొద్ది శ్రమలు వస్తాయి. మిగిలిన 3 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు వస్తాయి. ఆ శ్రమల కాలంలో ఒక దూత అగాధము తెరవగా పొగొస్తుంది. ఆ పొగలో నుంచి ఏమొస్తాయట? అమ్మా, మిడతలు, చిడతలు కాదు, ఏమొస్తాయి? మిడతలు. దానికి స్త్రీ వెంట్రుక లాంటి తల వెంట్రుకలు ఉంటాయట. ఆ మిడతలు కుడితే ఎన్ని నెలల బాధ? 5 నెలలు బాధ.
ఆ బాధ ఎలా ఉంటుందట? మనుషులను తేలు కుడితే ఎలాంటి బాధ ఉంటుందో అటువంటి బాధ ఉంటుందట. వారు మరణమును వెతుకుదురు కానీ ఆ మరణము వారికి, ఎవరికి? విడవబడిన వారికి. నువ్వు విడవబడిన గుంపులో ఉంటావా, ఎత్తబడే గుంపులో ఉంటావా? ఎత్తబడే గుంపులో ఉంటే 7 సంవత్సరాలు మధ్యాకాశములు ఎందవుతుంది. అందుకే ప్రియులారా, ఎత్తబడిన హానోకు వలె, ఎత్తబడిన ఏలియా వలె, ఎత్తబడిన క్రీస్తు వలె, ఎత్తబడిన పొలములో ఒకరి వలె, ఎత్తబడిన తిరుగులు విసురుచున్న వారిలో ఒకరి వలె, ఎత్తబడిన మంచము మీద పండుకున్న వారి వలె, మరి విశేషంగా సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైనా ఆ శిశువు గుంపులో మనం ఉందాం. యేసయ్య త్వరగా తోటకొస్తున్నాడు, పద్మములను ఏరుకోబోతున్నాడు ఆయన. మనము వల్లి పద్మము వలె ఉందాం. అంతేకాదు ప్రియులారా, ఆయన మరెందుకు వస్తున్నాడు అంటే, కన్యకలు అనేక మంది ఉన్న మనం ప్రత్యేకమైన కన్యకగా, మచ్చ డాగు లేని, కళంకము లేని సంఘముగా ఉండి మనం ఎత్తబడదాం. అందులో ఆ గుంపులో ఉండడానికి త్రియక దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక.